సినిమాలు ఎందుకు లేట్ అవుతాయి అంటే చిన్న సినిమాలు డబ్బులు లేక, ఆర్టిస్టులు డేట్లు లేక, లేదు ఇంకా అనుకుంటే ఏ చిన్న చిన్న స్ట్రైక్ల వల్ల బంధుల వల్ల ఆగుతాయి. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక సన్నాసి వల్ల ఈ సినిమా ఆగిందండి. 2 రోజులు సన్నాసి వల్ల ప్రపంచంలో సినిమా ఆగిన సినిమా, లేట్ అవుతున్న సినిమా ఇది ఒక్కటే. ఆడి పేరు మీ అందరికీ తెలుసు. ప్రపంచం అంతా చీకొట్టింది. ఆ ఎదవ కోర్టుకు వెళ్ళి ఇది నా సినిమా అని ఎవడన్నా 2.5 కోట్లు ఖర్చు పెట్టి ఒక మహాత్మా గాంధీదో, ఓ భగత్ సింగ్ సినిమానో, లేదంటే మహాభారతమో, లేదంటే ఇంకా ఏదైనా అన్నమయ్య, షిరిడి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి మీదనో ఇలా సినిమాలు తెస్తాం. కానీ రంకు భాగవతం సినిమా తీయాల్సిన అవసరం మనకి ఏంటండి? వచ్చాడు బ్లూ ఫిలిమ్స్ ఉన్నాయి అలాంటివి తీయాలంటే. ఆ ఎదవదే ఉంది. మనం ఎందుకు ప్రత్యేకంగా తీయటం ఇంకా కొత్త సినిమా అనే దానిని కొన్ని వందల మంది, వేల మంది నమ్ముకొని కష్టపడి, రాత్రి పగలు కష్టపడి దాని మీద బతుకుతూ ఉండే మనుషులు, ప్రొడ్యూసర్లు ఏదో ఒక మంచి వ్యాపారం చేద్దామని వచ్చి ఇక్కడికి రాత్రి పగలు వాళ్ళు మాతో పాటే కష్టపడి డబ్బులకి ఇబ్బందులు పడుతూ సినిమాలు తీస్తే, ఇలాంటి సన్నాసుల వల్ల కూడా సినిమాలు ఆగుతాయి అంటే నిజంగా ఒక రకంగా ఈ దేశంలో ఇది ఒక దౌర్భాగ్యం అనుకోవచ్చు. సినిమా నేను అనౌన్స్ చేయకముందే చెప్పాను, సాగర్ ఒక మంచి టెక్నీషియను, ఒక వంశీ గారి లాగా ఒక మంచి టెక్నీషియన్ అవుతాడని నేను అనుకున్నాను. అది చెప్పాను. ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు. ఎందుకంటే మంచి స్క్రిప్ట్ అండి, మంచి విషయం ఉన్నాడు. కాకపోతే మావాడు కొంచెం కోపం ఎక్కువ. పర్లేదు, సినిమా అయిపోయేసరికి అడ్జస్ట్ అయిపోయాడు. సినిమా ఇబ్బంది పడతారండి, వద్దండి, చాలా ఇబ్బందిగా ఉన్నాయి సినిమాలు అంటే. లేదు శివాజీ గారు, మంచి స్క్రిప్ట్, మీరు వినండి అది అన్నాక అయింది. దాని తర్వాత ఈయనతో పాటు కష్టాలు పంచుకోవడానికి మా రంగన్న గారు, పెద్ద ఆయన రంగన్న అచ్చప్పన్న గారు, ఆయన ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా తీశారు. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా, ఆయన కూడా ఆయన కష్టాల్లో పాలు పంచుకున్నారు. సో అందరం కలిసి కష్టపడి తీసిన సినిమా ఇది. కొత్త కాన్సెప్ట్. మీరు ఆ సినిమా చూస్తే, ట్రైలర్ చూస్తే డెఫినెట్గా మీకు అర్థమై ఉంటుంది. హీరోయిన్ కొత్త అమ్మాయి, ఇంతకుముందు ఇంకొంచెం బొద్దుగా ఉంది, అక్కడ స్క్రీన్ మీద బాగుంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అలాగే మా సాయన్న మంచి వేషం. అలాగే రాజేంద్ర ప్రసాద్. యాక్చువల్గా ఈ క్యారెక్టర్ నేను చేయాలి, నేను చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఉండేది, దుమారం లేసిపోయేది. రాజేంద్ర ప్రసాద్ గారు చేసి, ఎందుకంటే నాకు అనిపించింది ఆయన చేస్తే దీనికి బాగా న్యాయం జరుగుద్ది అనే ఫీలింగ్ తోటి నేను ఆ రోజున ఇదేం కాదు ఆయన దగ్గరికి పోయి అడగండి అని చెప్తే ఆయన చూసి ఆయన కూడా బ్రహ్మాండంగా ఎరగదీశారు. మీరు ఆ ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. ఆయన మా పిఆర్ఓ చిన్నారాయణ. ఎందుకంటే నాకు మ్యాక్సిమం చిన్నారాయణ ఒక బ్రదర్ లాంటివాడు. ప్రతిసారి కూడా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఇవి వేద్దాం సార్, అవి వేద్దాం సార్, అలా చేద్దాం సార్ అన్న కూడా ప్రొడ్యూసర్ గారు కొంచెం ఆయన్ని కూడా తొక్కిపెట్టాడు. ఈ వద్దులు, ఈ ఫోటోలు వద్దులు, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాను నేను, ఈ వద్దులే వద్దులు. నేనైతే అసలు నేను ఫస్ట్ ఒకటే ఫోటో వేసేవాడు, ఇంకేది ఆయన ఏడిపించేవాడు నేను ఖచ్చితంగా. ఎందుకంటే అంత కడుపు రగిలిపోతూ ఉంది, ఎంతమంది కడుపు మీద కొట్టాడు ఆడ ఎదవ. నిజం చెప్పాలంటే ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి సినిమా అవుద్ది. ఒక మంచి డైరెక్టర్ ఇండస్ట్రీకి వస్తున్నాడు, ఒక మంచి నిర్మాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Shivaji Garu has said everything that we all wanted to say, but right now I'm too excited to give any voice bites. I'm just so happy. I'm glad that it happened. I mean, it's like a dream come true. And I hope that the movie does well. Please, please, please come watch the movie. Give us a little support. We've been through a lot. So yeah, I want everyone that your little gesture of love, appreciation means a lot to us. And I hope everyone all the best in our team. Everyone has worked very hard, and I'm glad I'm a part of this movie. Thank you. I couldn't have asked anything better than a debut like IRA. Thank you. Thank you very much. Dr. Sudhakar gariki, Sagar gariki, నిజంగా ఈరోజు నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి సినిమా, మంచి కథతో నా దగ్గరికి రావడం, ఈ కథ గురించి చెప్పడం. ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్ ఒక విధంగా, విత్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ ఈ సినిమా. సో నాకు బాగా ఇష్టమైన నటుడు నా స్నేహితుడు రాజేంద్ర ప్రసాద్. అట్ ది సేమ్ టైం మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని తపన ఉన్న నటుడు శివాజీ. సో వీళ్ళిద్దరి కాంబినేషన్తో ఒక మంచి వేషం చేశాను. తప్పకుండా ఇది ఒక మంచి సినిమా అవుతుందని
మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హీరో మా సునీల్ కశ్యప్కి కంగ్రాట్స్ చెప్తూ, మధుర ఆడియోకి కంగ్రాట్స్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ టు అయ్యారే. నా చేత ఈ ఆడియో ఆవిష్కరణ గావించడం సాయి కుమార్ గారి లెవెల్లో కాకపోయినా అయ్యారే అని అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా యాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి శివాజీ గారు నన్ను ఎప్పుడు మీరు యాక్ట్ చేయాలండి, మంచి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు నేను కూడా చెప్తాను తప్పకుండా చేయాలని. మరి సార్ డేట్స్ ఏమైనా అడ్జస్ట్మెంట్ అయినప్పుడు, ఒకవేళ కావాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలంటే 1-2 రోజులు ఏదైనా తేడా ఉంటే నేను అడ్జస్ట్ చేపిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చాలా సినిమాలు నా చేత చేయించారు ఆయన. తర్వాత సాయి కుమార్ గారితో ఎప్పుడో 20 ఏళ్లకు ముందు ప్రేమ తపస్సు అనే సినిమా నేను డైరెక్ట్ చేసినప్పుడు ఆయన చేత అద్భుతంగా ఒక వన్ ఆఫ్ ది హీరోస్ క్యారెక్టర్స్ నేను చేయించడం జరిగింది. డేట్లు ఏదైనా తేడా ఉంటే కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటానని కూడా డైరెక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు కానీ, ఫోటోగ్రఫీ డైరెక్టర్ గారు కానీ చాలా చక్కగా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు. మీరు ఈరోజు ట్రైలర్ చూశారు. ఈ ఆడియో డెఫినెట్గా హిట్ కావాలని, అట్లే మధుర శ్రీధర్ గారు ఎప్పుడు మంచి సినిమాల్ని ఆదరిస్తారు. ఆయన సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ సినిమా డెఫినెట్గా సంగీతపరంగా అట్లాగే డెఫినెట్ హిట్ పిక్చర్గా నిలుస్తుంది. సాగర్ చంద్ర, డైరెక్టర్ సాగర్ చంద్ర నా ఫస్ట్ మూవీ స్నేహగీతంకు చీఫ్ అసోసియేట్ అనమాట. సో తను డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సెకండ్ సునీల్ కాశ్యప్ నా హోమ్ ప్రొడక్షన్ కంపెనీ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఉంటాడు. సునీల్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుందామా లేదా అనుకొని వాళ్ళు దేవర్ థింకింగ్ ఆఫ్ సమ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆలోచించారు. తర్వాత మళ్ళీ అమ్మో సునీల్ కాశ్యప్ మ్యూజిక్ అంటే అడిక్షన్ టైపు, కానీ సునీల్ కాశ్యప్ టైం మేనేజ్మెంట్ని భరించగలమా అని అనుకున్నాం. బట్ స్టిల్ ఆ అడిక్షన్ ముందు టైం మేనేజ్మెంట్ అసలు ప్రాబ్లం కాదు. బికాజ్ వీ గెట్ అడిక్టెడ్ టు హిస్ మ్యూజిక్ అనమాట. వీ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ అనమాట. సో హీ గేవ్ సూపర్ 5 ట్యూన్స్ అనమాట. ఈ 2012 సంవత్సరం గురించి దట్ సాంగ్ విల్ బి రాకింగ్ సాంగ్ ఇన్ దిస్ ఇయర్. 2012 సంవత్సరం తర్వాత వచ్చే పరిణామాల గురించి. అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఈజ్ తెలుసునా అండ్ చిట్టి గువ్వ. సో ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రత్యేకత, సుధాకర్ బాబు గారు ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. తన ప్రీవియస్ మూవీ గీతా సినిమా కూడా నేనే ఆడియో రిలీజ్ చేశాను. వీ హ్యావ్ అరౌండ్ 6 years ఆఫ్ ఫ్రెండ్షిప్. అండ్ ఇది హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ మూవీ. సాగర్ విల్ రాక్. థ్యాంక్స్. First, my producer garu, Dr. Sudhakar Babu, without whom it would have been tough, really tough. Every time he was supporting me, he's more like an older brother for me than a producer. So whatever you see, I've seen, and if somebody has liked you, it's only because of Dr. Sudhakar. And Sai Kumar garu, Shivaji garu, Rajendra Prasad garu, Achappa garu, my MP garu, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నివాస్ గారు. సో ఎవ్రీబడి అందరు సపోర్ట్ తోటి ఐ మేడ్ అ ఫిల్మ్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. సో మీకు కూడా నచ్చుతుందని ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ విల్ లైక్ ఇట్. సో ప్లీజ్ బ్లెస్ అస్, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ వి నీడ్. థ్యాంక్స్ టు సాగర్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ అచ్చప్ప గారు. నేను ఫస్ట్ కలిసిన పెద్ద వ్యక్తి అంటే అచ్చప్ప గారు అని చెప్పాలి. అయితే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ ఐ విల్ బీ హ్యాపీయెస్ట్ పర్సన్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ అ లాట్. ట్రైలర్ చూసినప్పుడు 2 సార్లు చూశారు. యూ మస్ట్ హ్యావ్ నోటీస్ 2 perfect strangers ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. అది బహుశా నేను సాగరేమో. దట్స్ హౌ ఇట్ ఇస్. నేను ఎక్కడో మెడిసిన్ చేసుకుంటూ ఈ సినిమాలోకి వచ్చాను. ఎక్కడో ఇంజనీరింగ్ యూఎస్లో చేసుకుంటూ ఇటు వచ్చి ఇద్దరం పడ్డాం దీంట్లో. సో వీఆర్ దిస్ 2 perfect strangers. Destiny brought us together. I think it had to happen like this. Because ఒక మనిషికి ఇద్దరు, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ నౌ వన్, ఇద్దరం. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒకలాగా ఆలోచించడం చాలా రేర్, బట్ ఇట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిల్మ్. సో ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎప్పుడు ఒకలాగా ఆలోచించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. దట్ హ్యాపెండ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇద్దరం ఒక కళ సాకారం చేసుకోవడానికి దేవుడు ఎన్ని పరీక్షలు పెడతాడనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది మాకు. We literally right from day one we had all sorts of problems, but only thing, look at each other, smile on, go on. How long is it going to take? Come on, let's fight. That was the spirit. Actually that kept us going.
And Rajendra Prasad garu, it's been a wonderful experience working with such a senior artist, such a great artist. He's one of the greatest artists that we have, a treasure that we are holding. And అది చూస్తారు మీరు ఈ ఫిల్మ్లో. A common man నుంచి, ఒక స్వామీజీ నుంచి, ఒక కృష్ణుల వారి నుంచి, ఒక ATM guard నుంచి, you see the variations in his character. That character has so many shades to it. So that's the spellbinding fact of this film. And thank you all, Andy.